సలార్ మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? నాకైతే హిట్ అయితే కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది మాత్రం కేవలం 650 కోట్లు మాత్రమే. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావడానికి 750 కోట్లు అవసరం. ఇక సలార్ మూవీ ఇంకా 100 కోట్లు అయితే కావాలి బ్రేక్ ఈవెన్కి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే చేస్తుంది, సంక్రాంతి లోపలే చేస్తుంది. ఇంకా సంక్రాంతి ఆ తర్వాత అంటే కాదు, కుదరదు పని. అప్పుడు సంక్రాంతికి హనుమాన్ వస్తుంది, గుంటూరు కారం వస్తుంది, చాలా మూవీస్ అయితే వస్తున్నాయి. మరి వీటినందరి మధ్య సలార్ అయితే ఉండదు. దాదాపు అన్ని థియేటర్లు అయితే తీసేస్తారు. మరి ప్రభాస్ అన్నకి ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే నాకైతే ఒక యావరేజ్ మూవీ కిందికైతే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రభాస్ అన్న స్టార్డమ్కి, అలానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్కి సినిమా 1000 కోట్లు దాటుతుంది, 2000 కోట్లు దాటుతుందని మనమందరం అనుకున్నాం. అందరూ అనుకున్నది అయితే తలకిందులైతే అయిపోయింది అనమాట. ఎందుకు అంటే సినిమాలో కంటెంట్ లేదనమాట. సినిమా కంటెంట్ ఎందుకు లేదంటే మీరు చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతారు. ఇక నేను చెప్పేది ఒక్కసారి వినండి. అనవసరమైన ఓవర్ యాక్షన్ సీన్స్ అనమాట. ఇక్కడ హీరో ఎలివేషన్ తప్ప ఫస్ట్ హాఫ్లో ఏమైనా కంటెంట్ ఏమైనా ఉందా? సెకండ్ హాఫ్లో కాన్సార్ అని పెట్టారు. అక్కడ వాళ్ళ రాజులు, వాళ్ళ మంత్రులు ఏదేదో వాళ్ళ బ్యాక్గ్రౌండ్, దాన్ని ఎవరు తాకలేదు, అవన్నీ ఒక బిల్డప్ అయితే కొట్టాడు. ఇక్కడ సినిమా కంటెంట్ ఎక్కడుంది చెప్పండి? ఒక ఐరన్ రాడ్ పట్టుకుంటే ఐరన్ రాడ్ అది నలిగిపోతుంది అని చెప్పి ఆ ప్రభాస్ అన్న చేతి ముద్దలు అయితే పడతాయి. ఇవన్నీ కాదు, సినిమాలో కాన్వర్జేషన్ ఇది. ప్రభాస్ అన్నకి డైలాగ్స్ అవి అస్సలకు డైలాగ్సే లేవన్నమాట. అంతా ఫ్లోట్గా వెళ్ళిపోతుంటాడు అనమాట. స్టోరీ అయితే అందరికి మనం ముందుగానే అర్థం చేసుకున్నాం అంట. ఓకే ప్రభాస్ని మళ్ళా ఇతను వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకుపోతాడు అని మొత్తం అంతా ముందుగానే ప్రిడిక్షన్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మూవీకు శృతి హాసన్ ఎవరో తెలియదు. వాళ్ళ నాన్న ఎక్కడో బిజినెస్ మ్యాన్ అంట. ప్రభాస్ అన్న ఒక్కరి దగ్గర అయితే కాపాడుతూనే తన దగ్గర పెట్టారు. మరి తన ఫ్రెండ్ వచ్చి ప్రభాస్ అన్న తొలగబోతా అంటే వాళ్ళమ్మ వద్దని ఫస్ట్ వాళ్ళమ్మని రిక్వెస్ట్ చేసి తొలగబోతారు. అక్కడ ఏదేదో చెప్తారనమాట. ఏదో గాలిపటం వచ్చి ఏదన్నా అది ఏ ఇంటి మీద పడితే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇవన్నీ పెట్టి ఓవర్ యాక్షన్ సీన్స్ సినిమా అయితే లేకపోయిందనమాట. ఇంత చెప్పినా ఇప్పుడు మనము చేసేది ఏం లేదనమాట. డుంకి 400 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అది ఓన్లీ రీజనల్ కిందికైతే వస్తుంది. మరి మీరే చెప్పండి, కింద కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.